ధర్మస్థల ఈ పేరు వింటే లక్షలాది మంది భక్తులకు శ్రీ మంజునాథ స్వామి ఆలయం పవిత్రత భక్తి గుర్తుకొస్తాయి. కానీ ఈ పవిత్ర క్షేత్రంలో ఓ భయంకర ఘటన జరిగిందని అంటున్నారు. అదే ఆలయంలో పనిచేసే ఒక శానిటైజేషన్ వర్కర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వందల కొద్ది మృతదేహాలు రహస్యంగా ఖననం చేశారని ఆ వ్యక్తి స్వయంగా పోలీసులతో చెప్పాడు. తనకు రక్షణ కల్పిస్తే మరిన్ని వివరాలు కూడా ఇస్తానని చెప్పాడు. ఇది నిజమా? ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఒక 800 ఏళ్ల పురాతన ఆలయ క్షేత్రం. రోజుకు సుమారు 2000 మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం శ్రీ మంజునాథ స్వామి అంటే శివుడికి చెందినది, కానీ జైన్ పరిపాలనలో ఉండడం దీని ప్రత్యేకత. అయితే కొద్ది రోజుల క్రితం ఒక షాకింగ్ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. 1995 నుంచి 2014 వరకు ఈ ఆలయంలో పనిచేసిన మాజీ శానిటైజేషన్ వర్కర్ భయంకరమైన నిజాలను బయటపెట్టాడు. అతడి ఆరోపణల ప్రకారం తాను వందల కొద్ది మృతదేహాలను ఖననం చేశానని, అందులో కొన్ని కాల్చానని చెప్పాడు. అయితే ఇది తనకు తానుగా చేసింది కాదు. నీవు ఈ పని చేయకపోతే నిన్ను చంపేస్తాం అని ఆలయ సూపర్వైజర్లు బెదిరించారట. ఆ బెదిరింపులకు భయపడి అందుకు ఒప్పుకున్నానని అతడు చెప్పాడు. తాను ఖననం చేసిన మృతదేహాల్లో చాలా వరకు స్త్రీలు, చిన్నారులు ఉన్నారట. ఒక సందర్భంలో అంటే 2010లో కల్లేరి అనే ప్రదేశంలో 12 నుంచి 15 ఏళ్ల స్కూల్ యూనిఫామ్ ధరించిన ఒక బాలిక మృతదేహాన్ని ఖననం చేశాడట. ఆ బాలిక శరీరంపై లైంగిక వేధింపులు జరిగినట్లు గుర్తులు ఉన్నాయని చెప్పాడు. అతను ఈ ఆరోపణలను జూలై 3, 2025న ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రూపంలో నమోదు చేశాడు. ఒక అస్థిపంజరాన్ని కూడా సాక్ష్యంగా సమర్పించాడు. ఇక ఇంకో ఘటనలో 20 ఏళ్ల స్త్రీ మృతదేహం, ఆమె ముఖం యాసిడ్ తో కాల్చబడి వార్తాపత్రికలో చుట్టబడి ఉందని, దాన్ని కాల్చమని ఆదేశించారని చెప్పాడు. అయితే 2014లో అతని సొంత బంధువు ఆలయ సూపర్వైజర్లతో సంబంధం ఉన్న వ్యక్తి చేతిలో వేధింపులకు గురయ్యాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా పారిపోయాడు. కానీ అపరాధ భావం వల్ల తాజాగా తిరిగి వచ్చి ఈ ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత సుజాత అనే ఒక మహిళ తన కూతురు అనన్య భట్ 2003లో ధర్మస్థలలో కనిపించకుండా పోయిందని, ఆమె మృతదేహం ఈ కరణాల్లో ఉండొచ్చని ఫిర్యాదు చేసింది. ఇది కేసును మరింత సీరియస్ గా మార్చింది. ఈ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం జూలై 19, 2025న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్ ని ఏర్పాటు చేసింది. దీనిని డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో నడిపిస్తున్నారు. ఈ టీంలో 20 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మస్థల ఆలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసి నిజం బయటకు రావాలని, సిట్ నిష్పాక్షపాతంగా విచారణ చేయాలని కోరింది. కానీ ఈ కేసు వివాదాస్పదంగా ఉంది. చాలా మందికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ ఆరోపణలను ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రగా చూస్తున్నారు. మరికొందరు దీనిని నిజమేనని నమ్ముతున్నారు. కర్ణాటక మహిళా కమిషన్ గత 20 ఏళ్లలో ధర్మస్థలలో కనిపించకుండా పోయిన మహిళలు, విద్యార్థుల డేటాను కోరింది. ఇది ఈ కేసు తీవ్రతను చూపిస్తుంది. ఆరోపణలు చిన్నవి కావు, అలా అని అవి నిజాలని చెప్పలేము. అసలు సంగతి ఏంటనేది సిట్ తేలుస్తుంది. కానీ ఈ ప్రక్రియ ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. నిజాలు బయటికి వచ్చే వరకు రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ఆరోపణల వెనుక నిజముందా, లేక ఇది ఆలయాన్ని టార్గెట్ చేసిన కుట్రనా? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి.